అరే ఏమైంది? మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? అత్త ఏమైంది? అయ్యో నాన్న, ఇదంతా ఏంటి? అరే ఏమైంది? నాకెవరైనా ఏమైనా చెప్తారా? నాన్న, మీరు నాకెందుకు హారతిస్తున్నారు? మొత్తం అందరూ మరీ ఎక్కువ సంతోషిస్తున్నట్టు లేదు. బస్సు ఈసారి పెద్దమ్మ గారి ముందు ఈ గిరక పరువు కాపాడు. ఇంక చాలు నాన్న, చాలా ఎక్కువైంది. ముందు నాకు చెప్పండి. మీరందరూ కావాలని నాకేం చెప్పట్లేదు. చెప్పండి నాన్న, ఏం జరిగింది? అరే వసు, నువ్వు ఏ రోజు కోసమైతే దుర్గమ్మ తల్లిని ఇంతలా వేడుకున్నావో ఆ రోజు రేపు రాబోతుంది. చౌదరి గారింట్లో వంట మనిషిగా నీకు ఉద్యోగం వచ్చేసింది. ఈ రోజు నీ ధైర్యం ఈ ముసలి తండ్రికి మళ్ళీ నమ్మకం కలిగేలా చేశావు. అత్త నిజంగానా? నాన్న అమ్మా, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. నేను రోజు నా చేత్తో పెద్దమ్మ గారికి మంచి మంచి వంటలు వండి తినిపిస్తాను. పైగా రోజు తాజా పువ్వులు తీసుకెళ్లి పెద్దమ్మ గారికి ఇస్తాను. అమ్మా, నువ్వు ఇంకేం దిగులు పడకు. ఈసారి పెద్దమ్మ గారు ఇంకా నాన్నకి ఇద్దరు బాధపడేలా ఏమీ చేయను. నిజంగా. నేను ఇంకా వెళ్తాను బాబోయ్. నేను కూడా ఈ సంతోషంలో భాగం అవ్వచ్చా అంకుల్? రండి దేవు బాబు, ఈ ఇంటి సంతోషాలు కూడా మీ వల్లే కదా. మేమందరం వెళ్ళి పని చేసుకుంటాం సార్. సరే హనుమంతు. రండి దేవు బాబు. అలాగే. కంగ్రాచులేషన్స్ వసు, చివరికి నువ్వు సాధించావు. కానీ ఈరోజు హాస్పిటల్లో ఏదైతే జరిగిందో అందుకు ఐఎమ్ సారీ. అయ్యో దేవ్ సార్, మీరు నాకెందుకు సారీ చెప్తున్నారు? అసలైనా ఈరోజు నా చిన్ననాటి కళ నెరవేరుతుంది. ఈరోజు నేను ఇంకా ఏ విషయాన్ని అస్సలు పట్టించుకోను. ఎదుగో నీ కాంట్రాక్ట్ పేపర్స్. సావిత్రి ఆంటీని అడిగి అన్నీ బాగా అర్థం చేసుకో, అప్పుడు సైన్ చేయి. ఆంటీ, మీరు అన్నీ చెప్తారా? అలాగే బాబు. ఇదిగో. సరే, ఇక నేను వెళ్తాను. దేవ్ సార్, ఒక్క నిమిషం. యా. దేవ్ సార్ అచ్చం సినిమా హీరోలానే ఉన్నారు. దేవ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఉద్యోగం వచ్చేలా చేసినందుకు. థ్యాంక్ యూ. గిరక ఫ్రెండ్ కూడా హీరోయిన్ కంటే తక్కువేం కాదులే. ఇద్దరు జంటగా భలే ముచ్చటగా ఉన్నారు.